बोले कालहर, कष्टहर, दुःखहर, दारिद्र्यहर, कंटकहर, संकटहर, रोगहर, विपत्तिहर, बाधाहर, अकाल मृत्यु हर, सुख संपत्ति कर, नमः पार्वती। புயல்வாழ நெடுதூழி புய்வாழ முதலீறு புகழ்வேதனோ இயல்வாழ உமை வாழ்வதொருபாக இருத்தாளி இசைப்பாடுவோ. नमस्ते रुद्रमन्यव उतो दैषवे नमः। नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुतदे नमः। या दैषः शिवतमा शिवम् बभूवते धनुः। शिवा शरव्या यातभतया न रुद्रमृडया। या ते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी। त्वया नस्तनुभाषन्तमया गिरिशन्ताभिजाकसीः। यामिषम् गिरिशन्तहस्ते बिभर्ष्यस्तवे। शिवाङ्गिरिकृताम् कुरु माहि पुंसीः पुरुषम् जगत्। शिवेन वचसा त्वा गिरिशाच्छा वदामसि। అహర్నిశలు నామస్మరణ గోవింద 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 నారాయణ 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 శివ 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 అనుకోవడమే కర్తవ్యము. అహర్నిశలు ప్రతి ఊపిరిలోనూ ఆ విష్ణునామం కానీ శివనామం కానీ భగవన్నామం ఎప్పుడు చేసుకుంటే ఏంటైతే అనుక్షణం మన వల్ల జరిగేటువంటి అపరాధాలు పోతాయి. నాకు మీరు దూరంగా లేరు, నేను మీలో దగ్గరగానే ఉన్నాను. ఈ దేహం ముందు నేను అంతర్యామిగా ఉన్నాను. మీ మనోగతమైనటువంటి అహంభావం ఏదైతే ఉన్నదో అది దుఃఖం వల్ల నన్ను చేరుతోంది. నన్ను జ్ఞానం వల్ల చేరండి లోపల ఉండే వస్తువును. మీరు నన్ను నిరంతరము ధ్యానం చేసి భక్తితో దుఃఖపడుతున్నారు. కానీ ఈ దుఃఖం అంతర్యామిగా ఉన్న నన్ను మీరు చూసుకునేటట్టయితే ఆనందంగా పరిణమిస్తుంది. భక్తికి దేహాభిమానమును దృష్టి భావన, నేను వేరు నీవు వేరు అనే భావన ఎప్పుడైతే ఉందో అది వియోగ దుఃఖాన్ని ఇస్తుంది. అది కూడా మార్గమే. కానీ దీనికి పర్యవసానం ఏమిటంటే అంతర్యామిగా నన్ను నువ్వు చూసినప్పుడు దుఃఖోపశమనమై శాంతిని పొందుతావు. నాకు మీరు దూరంగా లేరు, నేను మీలో దగ్గరగానే ఉన్నాను. కళ్యాణప్రదగాత్రాయ సర్వశాస్త్రాధికారిణే శ్రీమత్సద్గురునాథాయ శివానందాయ మంగళం. జన్మదుఃఖ వినాశాయ శివానందాయ మంగళం. అనాత్మభ్రాంతినాశాయ ఆత్మవిద్యారతాయ